నానమ్మా, నా వల్ల కావడం లేదు. ఏమైందండి? నానమ్మకు గుండెపోటు వచ్చినట్టుంది. ఆనంద్ గారు, ఇంటి ఎదురుగా ఉండే డాక్టర్ని పిలవండి. తొందరగా వెళ్ళండి ఆనంద్ గారు. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? మా అమ్మకి ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? క్షమించమ్మా, ఇదంతా నా వల్లే. నువ్వు దీని పెళ్లి చూస్తావో లేదోనని టెన్షన్ పెట్టుకున్నట్టున్నావు. ఒత్తిడి పెంచుకొని ఇలా చేసుకున్నావు. ఇప్పుడు ఇలాంటి విషయాలు ఏమీ మాట్లాడకాయలేంద్రి. అప్పు అప్పు, నీకేం కాదు అప్పు, నీకేం కాదు. త్వరగా రండి డాక్టర్ గారు, రండి. డాక్టర్, అప్పును హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. మైల్డ్ స్ట్రోక్ వచ్చింది వంశీ. ఇప్పటికైతే ప్రమాదం తప్పినట్టే. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా పెయిన్ వచ్చిందా? లేదు డాక్టర్, ఎప్పుడు రాలేదు. మా అమ్మ గుండ్రాయిలా బలంగా ఉంటుంది డాక్టర్. ఆవిడ ఆరోగ్యం గురించి మీకు తెలుసు కదా. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? ఎంత ఖర్చైనా పర్వాలేదు. కంగారేం లేదు. అనవసరంగా అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి ఆందోళన పెంచకండి. బాగా రెస్ట్ తీసుకోవాలి. మీరలా ధైర్యం చెప్తే అదే సంతోషం డాక్టర్ బాబు. దేని గురించైనా వరీ అవుతున్నారా? మా మనవరాలు వసుంధర ఈ ఇంట్లో ఉండడం ఆవిడకి ఇష్టం లేదండి. అలాగని మాకెక్కడికెళ్లాలో తెలీదు. మీరు ఊరుకోండి బామ్మగారు. మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా రెస్ట్ తీసుకోండి. మరి నేను వెళ్ళొస్తానండి. అప్పు, వసుంధర ఇంట్లో ఉంటే మంచే జరుగుతుందని నువ్వు కూడా నమ్మాలి. ఏవండి, మీరెన్ని చెప్పినా నాకు తెలియని భయం పట్టుకుంది. మీరు మంచివారు, ఏం చేసినా మంచి పని చేస్తారని నాకు తెలుసు. కానీ అదే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుందని కంగారుగా ఉందండి. నక్షత్రతో నిశ్చితార్థం జరిగింది కదమ్మా. నా పెళ్లి కాదని మనసులో ఏమైనా పెట్టుకున్నావా అమ్మమ్మ? పెళ్లి జరగాలి. ఏమండి, మీరు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోండి. నాకిక ఏ టెన్షన్ ఉండదు.
అత్తయ్య, వంశీ సంతోషం కోరుకునే మీరు ఇలా మాట్లాడతారని అనుకోలేదు. వాడి జీవితంలోకి రావాల్సిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరుగుతుంది. ఇంకా మా అమ్మని మభ్య పెడతావేంటొదినా? మేడం, వంశీ గారు పెళ్ళైతే ఆనంద్ గారి పెళ్లి కూడా వెంటనే చేసేస్తారా? అవసరమైతే 2 పెళ్లిళ్ళు కలిపి ఒకేసారి చేస్తారే. నువ్వు కాస్త ఉండు. ఏమండి, కాదనకండి. మీరు పెళ్లి కొడుగ్గా నా కళ్ళ ముందు నిలబడాలి. ఇంకా ఎందుకు ఆలస్యం? పంతులు గారిని కూడా పిలిచి మంచి ముహూర్తం చూసుకుంటే సరి. ఫోన్ చేస్తానుండండి. అమ్మ సంతోషం కోసమే. హలో పంతులు గారు, నమస్కారం అండి. ఈ వారంలో ఏదైనా మంచి ముహూర్తం ఉందా? 3 రోజుల్లో ఉందంటారా? అలాగే కానివ్వండి. నక్షత్ర వంశీల పెళ్లి చూడాలని మా అమ్మ గుండె పట్టుకొని కూర్చుందండి. అందుకే తొందరపడుతున్నాం. అవునండి. అలాగే, మంచిది. ఏమన్నారమ్మా ఐరేంద్రి? శుక్రవారం మంచి ముహూర్తం ఉందంట. ఇంకే ఏర్పాట్లు చేయడం మీకెంతసేపు? సెక్రటరీ వసుంధర కూడా ఉంది కాబట్టి పనులన్నీ చకచకా పూర్తి చేస్తుంది. ఏమండి, నన్ను గదిలోకి తీసుకువెళ్ళండి. నేను కాసేపు పడుకుంటాను. అప్పు, కొద్దిసేపు ఇక్కడే ఉండు. ఏం పర్వాలేదండి, నేను మెల్లగా నడుస్తాను. తీసుకెళ్ళండి. జాగ్రత్త. మెల్లగా మెల్లగా అప్పు. ఆనంద్, అమ్మా. నన్ను కూడా పూజ గదికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. చూడు వసుంధరా, చూసావు కదా మా అమ్మ ఎలాంటి దయనీయమైన స్థితికొచ్చిందో. ఇకనైనా వంశీకి దూరంగా ఉండు. పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది కదా మామ్, ఆ పనుల్లో ఉంటుందిలే. వదిలేయండి. వసుకి ఎప్పుడు ఏం చేయాలో దానికి బాగా తెలుసు. మీరు చెప్పాలా ఏమిటి? రాము, పెళ్లి భోజనాల్లో ఏమేమి ఉండాలో రాసి వసుంధరకి ఇవ్వాలి. ఐరేంద్రి, పెద్దావిడికి గుండె నొప్పి రావడం మీకు బాగానే కలిసి వచ్చిందనుకుంటాను. ఇందులో మీ చేతి వాటం ఏదైనా ఉందంటారా? ఎక్కువగా ఆలోచించక కాంతమ్మా. నక్షత్ర పెళ్ళైతే నీ మనవరాలు అలేఖ్య కూడా ఈ ఇంటి కోడలవుతుంది కదా. అవునవును.
ఆ శుభగడియల కోసమే కదమ్మా నేను ఎదురు చూస్తోంది. అయినా ఎవరెలా పోతే నాకేంట్లే. మామ్, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి బేబీ. ఇలాగే ఎక్కువగా నవ్వుతూ ఉండమ్మా పెళ్లి కూతురా. బుగ్గలు సాగి ముద్దుగా బొద్దుగా తయారవుతావు. పెళ్లి ఫోటోల్లో కూడా కాస్త బాగా కనపడాలి కదా. స్వామి, ఏం జరుగుతుందో తెలియటం లేదు. శుభకార్యం అన్నా మనసులో అలజడిగా ఉంది. ఎందుకో నీకు తెలియంది కాదు స్వామి. ఎందుకు ఇలా చేయిస్తున్నావు? ఈ నాటకం నవ్వుల పాలు కాకూడదు. వసుంధరా, మేడం, నువ్వు నాకిచ్చిన మాట మర్చిపోయావా? నన్నేం చేయమంటారో చెప్పండి మేడం. పెళ్లి పనులు చేస్తూ నువ్వుండొద్దు. చేతులకు గోరింటాకు పెట్టుకో. కాళ్లకు పారాణి రాసుకో. నువ్వు పెళ్లి కూతురై నా ముందుకు రావాలి. మేడం, అవును, నేను నీ నుండి తీసుకున్న మాట ఇదే కదా? నువ్వు ఈ ఇంటి పని మనిషి కావాలని నేను అస్సలు కోరుకోవడం లేదు. ఈ ఇంటిని బాగు చేయాలి. నీ జీవితం బాగుండాలి వసుంధరా. నా కొడుకు వెంట నువ్వు నడవాలి. నువ్వు నన్ను అత్తయ్య అని పిలిచి పెద్ద కోడలిగా నువ్వు చలామణవ్వాలి. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఇదే జరగాలి, జరిగి తీరాలి. చెప్పు వస్తుందా? ఇన్నాళ్ళు నా పక్కనే ఉంటూ మీ హార్ట్ ఫ్రెండ్ మీకు దొరుకుతుంది సార్ అని ఎప్పుడు భరోసా ఇచ్చినా నువ్వేనా నా హార్ట్ ఫ్రెండ్? నేనెంత తిట్టినా భరించాల్సిన అవసరం నీకు లేకపోయినా నా యోగక్షేమాలు చూసుకుని నా సెక్రటరీ వసుంధరయ్యే నా హార్ట్ ఫ్రెండ్. తను ఎవరో కాదండి, ఈవిడే. నేను గీస్తున్న ఈ బొమ్మ నాకు గుర్తుకొచ్చిన రూపం ఈవిడదేనండి. ఏంటే నీ అమ్మా నాన్నలకి నీ బాధని చెప్పుకుంటున్నావా? అయినా మీ అమ్మా నాన్నకి చెప్పుకుంటే ఏం చేస్తారే? ఆ ఫోటోలోంచి చూడడం తప్ప. చేస్తే గీస్తే నేనే నిన్నేదో ఒకటి చెయ్యాలి. నా ఇంటికి ముళ్ళ చెట్టులా దాపురించావు కదే, నీకు ఆ బాధ ఏంటో తెలియాలి. ఓహో, మీ అమ్మా నాన్నలకి నా గురించి సాకులు చెప్పుకుంటున్నావా?
అమ్మాయి ఎంత ఏడ్చినా వాళ్ళు మాత్రం పైనుంచి దిగిరారే. కాసేపు నీ ఏడు పాపి, నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా తీసుకురాపు. ఓ వెళ్ళు. ఏంటే మీ అమ్మ గుర్తొచ్చిందా? నువ్వు ఆ వంశీని బుట్టలో వేసుకోవాలని తనతో తిరుగుతూ కులుకుతున్నప్పుడు నేను గుర్తుకు రాలేదా నీకు? లేదంటే నేనిలా చేస్తానని ఎప్పుడూ భయం కలగలేదా? అయ్యో చాలా నొప్పిగా ఉంది వసుంధరా. ఒక్కసారికే నీకిలా ఉంటే నువ్వు కనిపించిన ప్రతిసారి నా గుండెల్లో నువ్వే గుండు సూదులు గుచ్చినట్టు అనిపిస్తుంది. కాసేపు ఓర్చుకో, తగ్గడానికి కారం తెచ్చి పెడతాను. నానమ్మ నొప్పిగా ఉంది నానమ్మ. నీది కనికరం లేని మనసే, ఇంకా కళ్ళలో నీళ్లు కూడా రాలేదు. నీకు నొప్పంటే నేనెలా నమ్ముతాను? అలాగే భరించు. అసలు నీకు నా నొప్పేంటో తెలుసా? తెలీదా? ఆ సుచిత్రాదేవి నిన్ను తన ఇంటి కోడలిగా చేసుకుంటాను అన్నప్పుడు నువ్వు తల వంచుకొని సరే అన్నట్టు తలాడించావు కదే. నా నిర్ణయం అడగకుండా నువ్వక్కడ తలాడించావంటే నీకు ఎంత ధైర్యమే? నానమ్మ నానమ్మ ప్లీజ్ నానమ్మ, నానమ్మ వదలు నానమ్మ, నానమ్మ ఏం చూసుకునే నీకు ఎంత ధైర్యం? నానమ్మ ప్లీజ్ చావు. నొప్పిగా ఉంది నానమ్మ. నానమ్మ నొప్పిగా ఉందా? భరించు. ఇంకా కావాలే నీకు నొప్పి? నానమ్మ అసలు నేనేం చేశాను? నువ్వేం చేయలేదే. ఆ వంశీని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అంతే. నీకెలా అనిపిస్తుంది ఈ ఇంటి కోడలవ్వాలని? అసలు నువ్వు ఆ రోజే చచ్చి ఈ పాటికి దహనమైపోయావు అనుకున్నానే. మళ్ళీ తిరిగొచ్చి మా కడ్డుపడతావు అనుకోలేదే. ఇదిగో, ఈ ఇంటికి కోడలంటూ అయితే నా మనవరాల అలేఖ్య మాత్రమే అవ్వాలి. చెప్పు, చెప్పవే. ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్ళాలని చెప్పు. చెప్పవే, ఇంకెప్పుడు వెళ్ళాలని చెప్పు. ఇంకొకసారి వెళ్ళావనుకో ఈ కాలికి కూడా పెడతానే అనుకున్నావు. చెప్పవే, వెళ్ళాలని చెప్పు. ఏంటంటే వదిలేది? చెప్పు. పిచ్చి పట్టిందా? అక్కడ ఎందుకు చిత్రహింసలు పెడుతున్నావు? ఏంటి దానికి గుండు సూదులు గుచ్చుకోగానే నీకు గుండెలోంచి బాధ తన్నుకొస్తుందా ఏమిటి? ఇందాక సుచిత్రాదేవి వసుంధరే మా ఇంటి కోడలన్నప్పుడు అప్పుడు నాకెంత బాధ కలిగి ఉండాలి. వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు నీకెందుకు నానమ్మ కోపం? ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను కదా అని ప్రతిదానికి ఎదురు చెప్తున్నావు? ఈ ఇంటి కోడలుగా నువ్వు మాత్రమే వెళ్ళాలి. ఇది ఎప్పటికీ ఆ ఇంట్లో పని మనిషిగానే పరిమితం అవ్వాలి. ఇది కనకమేడల కాంతమ్మ నిర్ణయం. జాగ్రత్తగా ఉండండి. నన్ను క్షమించక్క, ఇదంతా నా వల్లే. నేను నీ జీవితాన్ని నాశనం చేస్తానేమోనని నాన్నమ్మే నన్ను ఇలా అడ్డుకుంటుంది. నాకు తెలుసు అలేఖ్య. నువ్వేం బాధపడకక్క. నొప్పి తగ్గడానికి నేను వెళ్ళి పసుపు తీసుకొస్తాను. వద్దలేఖ్య, నాన్నమ్మ నిన్ను చూస్తే లోపలికి రానివ్వదు. నన్నే అక్కడికి తీసుకువెళ్ళు. నువ్వెలా నడుస్తావక్క? పర్వాలేదు అలేఖ్య. జాగ్రత్త.
మామ్, ఆ పంతులు ఇంకా ఫోన్ చేయలేదు. ముహూర్తం చూడ్డానికి ఇంత టైం పడుతుందా? టెన్షన్ పడకు బేబీ, పెళ్ళెలాగో ఆగదని అర్థమైంది కదా. నా మెళ్ళో 3 ముళ్ళు పడ్డాకే నాకు కంగారు పోతుంది మామ్. ఆ పంతులొచ్చి బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని అబద్ధం చెప్పినా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది కదా. ఫోన్ చేయి మామ్.